ఇది కేవలం ఒక రాత్రి కాదు. ఇది కేవలం ఒక పండుగ కూడా కాదు. శబ్దం కంటే మౌనం గొప్పదిగా మారే రాత్రి ఇది. చీకటి భయంగా కాకుండా అవకాశంగా మారే ఘడియ ఇది. చంద్రుడు దాగినప్పుడు మనస్సు మేల్కొనే సమయమిది. ఇది మహాశివరాత్రి, శివుని రాత్రి, పరివర్తన రాత్రి. కాలానికి ఆరంభం లేనప్పుడు, సృష్టికి రూపం లేనప్పుడు కేవలం ఒకటే ఉండేది: అనంతమైన ఉనికి. ఆ అనంతమైన చైతన్యాన్నే శివుడు అంటారు. శివుడు ఒక రూపానికి పరిమితమైన దేవుడు కాదు. ఈ విశ్వమంతటినీ నడిపించే సత్యమే శివుడు. ప్రతి శ్వాసలో, ప్రతి క్షణంలో ఉన్న చైతన్యమే శివుడు. ఒకసారి అహంకారం దేవతలలో కూడా పుట్టినప్పుడు శివుడు తన సత్యాన్ని అంతులేని అగ్నిస్తంభంగా ప్రకటించాడు. ఆ స్తంభానికి ఆదిలేదు, అంతంలేదు. బ్రహ్మ, విష్ణువులు కూడా ఆ సత్యానికి హద్దు కనుగొనలేకపోయారు. అప్పుడర్థమైంది, శివుడు ఎక్కడో లేడు, శివుడు అన్నీ. ఆ అనంతతత్వమే శివలింగంగా మారింది. ఆ సత్యం ప్రపంచానికి తెలియజేయబడిన రాత్రే మహాశివరాత్రి. శివుడు కేవలం విరక్తి కాదు, అతను ప్రేమకు పరాకాష్ఠ. జన్మజన్మల తపస్సుతో పార్వతి శివుణ్ణి సాధించింది. శక్తి మరియు చైతన్యం ఒకటయ్యాయి. శివుడు లేకుండా శక్తి అశాంతి, శక్తి లేకుండా శివుడు నిశ్చలత్వం. ఈ దివ్య ఐక్యంతో సృష్టికి సమతుల్యత ఏర్పడింది. మహాశివరాత్రి ఈ ఐక్యాన్ని గుర్తుచేసే పవిత్ర రాత్రి. సముద్ర మథనం సమయంలో ప్రపంచాన్ని నాశనం చేసే హాలాహల విషం వెలసినప్పుడు ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు శివుడు ఆ విషాన్ని తాగాడు. కాని మింగలేదు, తన కంఠంలోనే ఆపాడు. అందుకే అతను నీలకంఠుడయ్యాడు. ఇతరుల కోసం బాధను తనలోనే భరించిన కరుణామూర్తి శివుడు. ఈ రాత్రే శివుడు తాండవం చేస్తాడు. ఆ నృత్యంలో సృష్టి పుడుతుంది, స్థితి నిలుస్తుంది, లయ జరుగుతుంది. కాలం కరుగుతుంది, అహంకారం కూలిపోతుంది, ఆత్మ విముక్తి దిశగా సాగుతుంది. మహాశివరాత్రి బాహ్య ఉత్సవానికి కాదు, అంతర్గత మేల్కొలుపుకు. ఈరోజు ఉపవాసం శరీరాన్ని నిశ్శబ్దం చేస్తుంది. జాగరణ మనస్సును పదును పెడుతుంది. అభిషేకం సంకల్పాన్ని శుద్ధి చేస్తుంది. మంత్రజపం మనస్సును లయబద్ధం చేస్తుంది. ఈ రాత్రి మేల్కొని ఉండటమంటే అజ్ఞానంపై జ్ఞానం పైచేయి సాధించడం. మహాశివరాత్రి ఉద్దేశం శివుణ్ణి బయట వెతకడం కాదు, శివుణ్ణి లోపల గుర్తించడం. మనస్సు నిశ్శబ్దమైనప్పుడు, అహంకారం కరిగినప్పుడు, మౌనం మాట్లాడినప్పుడు శివుడు పూజించబడడు, శివుడు అనుభూతి చెందబడతాడు. మహాశివరాత్రి ఒక ఆచారం కాదు, అదొక ద్వారం. ఆ ద్వారం దాటినప్పుడు మనిషి తన నిజస్వరూపాన్ని గుర్తుచేసుకుంటాడు. ఈ రాత్రి జాగ్రత్తగా ఉండండి, చైతన్యంగా ఉండండి. ఎందుకంటే ఈ రాత్రి శివుడు బయట కాదు, మీలోనే ఉన్నాడు. ఓం నమః శివాయ.